హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ చాక్లెట్ శామ్. ఇవాళ బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది, ఫుల్ వర్కౌట్. అండ్ మనమైతే ఇక్కడ జిమ్ పక్కన ఉన్నాం, చూసాలి కదా, ఫ్యూజన్ జిమ్. అయితే వీఆర్ డూయింగ్ ప్లానింగ్ టు టేక్ ఏ వీడియో, ఫుల్ లెంత్ వర్కౌట్ వీడియో. అండ్ మనం ఏమేమి చేస్తాం, ఏమేమి వేరియేషన్స్ చేస్తాం అని మొత్తం షేర్ చేసుకుంటాం. అండ్ బ్యాక్ ఎన్ని వేరియేషన్స్ అసలు ఎట్లా చేయాలా అదొకటి. బైసెప్ని ఎట్లా హిట్ చేస్తే ఎట్లా మంచిగా గ్రోత్ ఉంటుంది అది చేసేద్దాం. అయితే మనం జిమ్ పక్కన ఉన్నాం, రైట్. మనం జిమ్లోకి పోయి కలుస్తాం, డైరెక్ట్ తీసేద్దాం వీడియో. అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను చెప్పేసిన ఎట్లా అంటే, లాస్ట్ వీడియోలో మంచిగా లైటింగ్ సపోర్ట్ చేయట్లే, అది కాకుండా అసలు తీయబుద్ధి కావట్లే. అందుకనే మనం కొత్త జిమ్కి అయితే వచ్చేసినాం. అంటే లాస్ట్ జిమ్ ఇప్పుడు రిపేర్ అవుతుంది. ఎట్లా అంటే మొత్తం ఏసీ పెట్టేయటం అండ్ మంచిగా రిపేర్ చేయటం. ఒకవేళ వచ్చే నెల మొత్తం మంచిగా రిపేర్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనం. అయితే ఈ జిమ్లో లైటింగ్ మంచిగా ఉంది అండ్ మంచిగా తీయాలా వీడియో, ఏమేమి చేయాలి మొత్తం అయితే మాట్లాడేసుకుందాం అంతే. మనమైతే ఫస్ట్ షోల్డర్ లెవెల్లో తీసుకోవాలా. తీసుకొని ఇది అడ్జస్ట్ చేసుకోవాలి, మొత్తం కాలుది సైజు ఎట్లా పెట్టుకోవాలి. తీసుకొని పుల్ చేయాలా. పుల్ చేసి వెనక లైట్గా బ్యాక్ని ఆర్చ్ చేయాలా. ఇట్లా మన లెంత్ని బట్టి ఇట్లా స్క్వీజ్ చేయాలా పుల్ చేసి. అండ్ మరీ వెనక కొంగకండి, లైట్గా ఇట్లా వంగి ఇట్లా పుల్ చేయాలా. అండ్ మన విస్ట్ ఎల్బో స్ట్రేట్ ఉండి జస్ట్ ఇట్లా మన ఎల్బోస్ వెనకకు అంటన్నట్టు అనాలా, వెనకకి ఇట్లా. స్లోగా కంట్రోల్గా చేయాలా. రెప్స్ ఎక్కువ రావాలి, మజిల్ మీద టెన్షన్ ఎక్కువ క్రియేట్ అవ్వాలి. మంచిగా పుల్ చేసి స్క్వీజ్ చేయండి, వెనక స్కాపిలా రీట్రాక్ట్ చేయండి. ఇదైతే మన లాట్స్ మీద ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇది మన సెకండ్ సెట్. ఇందులో కొంచెం వెయిట్ యాడ్ చేసినాం. లైటింగ్ ఏంద్రబాయ్ మంచిగా ఉంది అన్నాడు, మొత్తం లైటింగ్ ఇట్లుందేంది అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మస్తు ర్యాంప్ ఉంటుంది లైటింగ్. ఇది మనోడికి తీసుడు రాలే ఫస్ట్ వీడియో, అయితే చూడండి. 3 సెట్స్ పర్ఫామ్ చేయండి లైట్ వెయిట్తో, మంచిగా రెప్స్ తీయండి, ఎక్కువ రెప్స్ వచ్చేటట్టు చేయండి. అండ్ చెప్పినా కదా, బ్యాక్ ఆర్చ్ చేసి మంచిగా టెన్షన్ క్రియేట్ చేయండి లాట్స్ మీద. అండ్ ఇందాకటి వరకు మొత్తం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చింది కదా, ఇప్పుడైతే రాదు, ఎందుకంటే మనం ఒరిజినల్ వీడియోది వాయిస్ కట్ చేసేసినాం. అండ్ మనమైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. అక్కడ కుదరలే, మొత్తం వాయిస్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో పాటలు నడుస్తున్నాయి, మొత్తం కాపీరైట్ పడుతుందేమో అని తీయలే. అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేసే వేరియేషన్ అయితే మంచిగా బ్యాక్ని ఆర్చ్ చేసి చెస్ట్ అప్ చేసి చూడండి ఎట్లా పుల్ చేస్తాను. అట్లా పుల్ చేసి మెల్లగా వదలండి, స్లోగా కంట్రోల్గా చేయండి, మంచిగా స్క్వీజ్ చేయండి లాట్స్ని. మస్తు పంప్ వస్తుంది చూడండి, ఎంత మెల్లగా వదులుతాను. అట్లా మెల్లగా స్క్వీజ్ చేసి వదిలితే మంచిగా టెన్షన్ అయితే క్రియేట్ అయిపోతుంది లాట్స్లో. 3 సెట్స్ పర్ఫామ్ చేయండి, కంట్రోల్గా చేయండి రెప్స్, మంచిగా లాట్స్ మీద టెన్షన్ క్రియేట్ అవుతుంది, మంచిగా గ్రో అవుతాయి లాట్స్. అండ్ ఇంతకు అసలు ఈ వేరియేషన్ అసలు దేని మీద పడుతుంది, ఏ మజిల్ బిల్డ్ అవుతుంది అని అయితే మాట్లాడుకోలే. మనకి ఇక్కడ ఫోటోలో చూపెడతానా ఆ మజిల్ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ లాటిస్మస్ డార్సీ ఉంది కదా, అక్కడ ఏ షేప్లో కనబడుతుంది, ఆ మజిల్ అయితే బిల్డ్ అవుతుంది. అంటే లాట్స్ బిల్డ్ అయ్యి అక్కడ ఏ షేప్ అనేది పడుతుంది. అండ్ లాట్స్ బిల్డ్ చేసుకోవాలంటే ఈ వేరియేషన్ పక్క ట్రై చేయండి. మనకి వర్టికల్ పొజిషన్లో మస్తు ఎంగేజ్ అవుతాను లాట్స్. మీరు చూసుకోవచ్చు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అసలు ఎట్లా ఇస్తాను డైరెక్ట్ మస్తు పంప్ వచ్చింది ఈ వేరియేషన్ చేస్తే. బరాబర్ ఈ వేరియేషన్ ట్రై చేయండి. అండ్ వీల్ మూవ్ టు నెక్స్ట్ వేరియేషన్. ఇందాక చెప్పినా కదా మంచిగా లైటింగ్ సపోర్ట్ చేయట్లే, అట్లా ఫస్ట్ వీడియోలో అట్లా వచ్చిందని. అయితే అదే వేరియేషన్ మళ్ళీ ఇట్లా వీడియో తీయడానికి పర్ఫామ్ చేసిన. చూడండి ఎట్లా పుల్ చేస్తాను, పుల్ చేసి ఎట్లా స్క్వీజ్ చేస్తాను అండ్ ఎట్లా వదులుతాను ఆ మూమెంట్ అయితే చూడండి. లైట్గా ముందుకు వస్తాను వదిలేటప్పుడు, అండ్ గుంజేటప్పుడు మెల్లగా ఆర్చ్ బెండ్ చేసి లాట్స్ని ఎంగేజ్ చేస్తాను. ఇట్లయితే చేసేయండి, మీ లాట్స్ అయితే మంచిగా పర్ఫామ్గా మంచిగా టెన్షన్ క్రియేట్ అయ్యి గ్రో అవుతాయి. ఇదైతే పర్ఫామ్ చేసేయండి. అండ్ ఇది వేరియేషన్ బరాబర్ ట్రై చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మనమైతే ఇప్పుడు సీటెడ్ కేబుల్ రో చేయబోతున్నాం. అయితే మనకు తెలుసు ఇది వేరియేషన్ ఎట్లా చేయాలో, బట్ సీనియర్స్ దగ్గర మనకేమైనా తెలుసుకుంటే బరాబర్ ఒక పాయింట్ అని దొరుకుతుంది. అందుకనే నేను అడిగిన అన్నయ్యని ఎట్లా చేయాలని. అండ్ అన్నయ్య దగ్గర మస్తు డెడికేషన్ ఉంటుంది, మస్తు హార్డ్ వర్క్ చేస్తాడు అన్న. అండ్ నేను రెస్పెక్ట్ కూడా అంతే ఇస్తాను అన్నకి.
అయితే అన్న ఎట్లా తీయాలో ఎట్లా చేయాలో మొత్తం చూపెట్టేసిండు, ఏదేది అసలు ఏ మజిల్ యాక్టివేట్ అవుతుందని. నెక్స్ట్ అయితే మనం పర్ఫామ్ చేసేద్దాం. Now we are increasing weight guys, like we move to 3 sets, like యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి 3 sets, అండ్ ఆ 3 sets అయిపోయినాక మళ్ళీ డ్రాప్ సెట్కి రావాలి. 3 sets మొత్తం 3, 4, 5 మొత్తం 5 sets చేస్తాం. రైట్, పోయి కూర్చుంటానా రప్ప లాగుడే. ఇప్పుడు వెయిట్ వేసి చూడండి, మనమైతే మంచిగా పొజిషన్ తీసుకోవాలా. అది కేబుల్ తీసుకొని చూడండి నేను ఎట్లా మొత్తం వెయిట్ యాడ్ చేస్తాను. అండ్ అది తీసుకున్నా చూడండి. ఇప్పుడు నేను తీసుకునే పొజిషన్ అక్కడ మొత్తం కాళ్ళు ఫిక్స్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ స్ట్రైట్ చేసి సెట్ చేసుకొని ఇప్పుడు ఎట్లా లాగుతా చూడండి. చెస్ట్ అప్ చేసి మంచిగా స్క్వీజ్ చేయాలి. స్కాపులని రీట్రాక్ట్ చేసి మంచిగా స్క్వీజ్ చేయాలి. చూడండి హ్యాండ్ మూమెంట్ కూడా మరీ వెనకకు పోవద్దు. మరీ వెనకకు పోతే బైసెప్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ మనకైతే ఈ వేరియేషన్ మిడిల్ ట్రాప్స్ను లోవర్ లాట్స్ పడుతుంది. మొత్తం లాట్స్ ఎంగేజ్ అవుతాయి అండ్ మిడిల్ ట్రాప్స్ అనేవి ఎంగేజ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి ఈ 2 మజిల్స్ అయితే. చూడండి నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను. వదిలేటప్పుడు కూడా నేను బ్యాక్ అసలు బెండ్ చేయట్లే, బ్యాక్ స్ట్రైట్ పెట్టి మెల్లగా వదులుతాను, మెల్లగా పర్ఫామ్ చేస్తాను. ఇప్పుడైతే వెయిట్ ఇంక్రీజ్ చేస్తాను. నాకు తెలుసు ఒక 20-25 ఇంక్రీజ్ చేసింది అనుకుంటా. సేమ్ అదే పొజిషన్ చూడండి. నేను కాళ్ళు ఎట్లా పెడతాను, కాళ్ళు పెట్టి తీసుకునే పద్ధతి, బ్యాక్ మొత్తం డ్యామేజ్ కాకుండా పుల్ చేసే పద్ధతి చూడండి. చెస్ట్ అప్ చేసి వెనక స్కాపులని రీట్రాక్ట్ చేసి స్క్వీజ్ చేస్తాను మిడ్ ట్రాప్స్ను లోవర్ లాట్స్కి. ఇదైతే మంచిగా పనిచేస్తుంది. నేను చేసేటి వేరియేషన్స్ మంచిగా మీరు ట్రై చేయండి, బరాబర్ రిజల్ట్స్ చూస్తారు. ఇదైతే మన 4th సెట్. అదే వెయిట్ ఉంది బట్ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చినాం. అండ్ ఇప్పుడైతే పుల్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ మనం డ్రాప్ సెట్ చేస్తాం. దీని తర్వాత లైట్గా వెయిట్ డిక్రీజ్ చేసి డ్రాప్ సెట్ అయితే చేసేస్తాం. ఎట్లా పుల్ చేస్తాను అది మూమెంట్ చూడండి. నేను బరాబర్ అసలు ఏ వర్కౌట్లో అయినా లాట్స్ అసలు బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు చెస్ట్ అప్లో ఉండాలా. చెస్ట్ అప్ చేసి స్కాపులా రీట్రాక్ట్ చేయాలా ప్రతి దాంట్లో, అప్పుడైతేనే పడుతుంది మంచిగా బ్యాక్. ఇది చెప్పినా కదా, బ్యాక్ మొత్తం అసలు లాట్స్కును మిడ్ ట్రాప్స్కి అయితే మంచిగా వేరియేషన్ అసలు. ఇదైతే చూడండి మీరు ట్రై చేయండి బరాబర్. అసలు నేను ఎట్లా చేస్తానో అదే మూమెంట్లో అదే పొజిషన్లో ట్రై చేయండి బరాబర్. ఇప్పుడైతే మనం వెయిట్ డిక్రీజ్ చేసినాం. ఇది వేరే సెట్ చూడండి మీరైతే. ఎక్సలెంట్ పంప్ అయింది అసలు ఈ వేరియేషన్లో అయితే. బరాబర్ ట్రై చేయండి. అండ్ వి మూవ్ టు నెక్స్ట్ వేరియేషన్. చెప్పినా కదా ఈ మొత్తం వేరియేషన్స్ మనకు తెలియని కాదు, బట్ సీనియర్స్ని అన్నయ్యలని అడిగితే ఇంకేమైనా తెలుస్తాయని. ఎందుకంటే ఇంకా మనం సర్టిఫికేషన్ చేయలే, బట్ మనం అసలు ఏమేమి చేస్తాం, మనం ఏం వేరియేషన్ చేస్తే ఏ మజిల్ యాక్టివేట్ అవుతుంది అదైతే మనం ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ అన్నయ్య చూపెట్టేసిండు లిటరల్లీ. అసలు అన్నయ్య అంటే మస్తులో ఇట్లా పర్ఫామ్ చేస్తున్నా చూడండి. బార్బెల్ బెండ్ ఓవర్ రో ఎట్లా చేయాలో మొత్తం చెప్తాడు. బ్యాక్ కూడా మరీ అంత గుండ్రంగా పెట్టకండి, స్ట్రైట్ పెట్టి. ఇదైతే మనకి అప్పర్ బ్యాక్ పడుతుంది మొత్తం. చూడండి ఎట్లా పర్ఫామ్ చేస్తాను నేను. ఆ మూమెంట్ అయితే చూడండి. అండ్ నీస్ని లాక్ చేయకండి. కొంతమంది మొత్తం లెగ్స్ స్ట్రైట్ పెట్టి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అదైతే మీ నీస్ మీద ఇంజూరీ అవుతుంది అండ్ మీ నీస్ మీద ప్రాబ్లం అవుతుంది. ఎట్లా పర్ఫామ్ చేస్తానో చూడండి. అండ్ మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు కిందికి చూస్తే మంచిగా ఎంగేజ్ అవుతున్నాయి అప్పర్ బ్యాక్ మజిల్స్. ఇదైతే మన 2nd సెట్. వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసినాం చూడండి. అది తీసుకునే పద్ధతి కూడా మనకు బ్యాక్ మీద అసలు పెయిన్ రాకుండా తీసుకుంటున్నాం. నీస్ని లైట్గా బెండ్ చేసి నేను గుంజే పద్ధతి చూడండి. కిందికి చూసుకుంటా మంచిగా అప్పర్ బ్యాక్ మజిల్స్ టార్గెట్ అయినట్టు చేస్తాను. మ్యాక్సిమం కిందికే చూస్తా. అండ్ మూమెంట్ ఎట్లా అవుతుంది మొత్తం నా పోస్టర్ ఎట్లుంది అది చెక్ చేసుకోనికైతే అద్దంలో చూసుకుంటా. చూడండి అసలు మూమెంట్. ఈ మూమెంట్ చేసి బరాబర్ చేయండి. అండ్ కొంతమంది బార్బెల్ బెండ్ ఓవర్ రోస్ అయితే సెట్ కావు, వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది బ్యాక్. వాళ్ళైతే చెస్ట్ సపోర్టెడ్ రోస్ అయితే చేయవచ్చు. బట్ మనకైతే ఇది సెట్ అయిపోయింది, ఇది చేసేసినాం. మస్త్ పంప్ అవుతుంది అప్పర్ బ్యాక్ మజిల్స్. మన బ్యాక్ వర్కౌట్ అయితే అయిపోయింది. అండ్ చెప్పినా కదా బ్యాక్గ్రౌండ్లో మస్తు నాయిస్ వస్తుంది. ప్రజెంట్ మైక్లో ఆడియో కూడా పెట్టాలి. అండ్ ఇప్పుడైతే బైసెప్లా ఫస్ట్ వేరియేషన్ ఫీచర్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్ ఇన్ మిషన్. అసలు మస్తు మాట్లాడినా ఏం మాట్లాడినో నాకే గుర్తుకులేదు. అదైతే రికార్డ్ అయింది బట్ మొత్తం అసలు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది, మొత్తం పాటలు నడుస్తున్నాయి, కాపీరైట్ ఎక్కడ పడుతుందో అని నేనైతే ఒరిజినల్ ఆడియోనే నేను ప్రజెంట్ వాయిస్ ఓవర్ ఇస్తాను, చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. అండ్ అసలు ఈ వేరియేషన్లో మంచిగా కూర్చొని కరెక్ట్ పొజిషన్ తీసుకొని మంచిగా అసలు వదిలేటప్పుడు మంచిగా అసలు కాన్సన్ట్రేషన్తో మంచిగా అసలు మజిల్ని ఎక్స్టెండ్ చేస్తే అసలు మస్తు గ్రో అవుతుంది ఈ మజిల్లో. అసలు ఈ వేరియేషన్లో మజిల్ అంటానా ఈ వేరియేషన్లో. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ పర్ఫామ్ చేసేద్దాం. ఎట్లా చేస్తానో చూడండి. నేను మంచిగా కూర్చొని చూడండి. వెయిట్ నాకు తగ్గట్టు వేసుకొని ఎట్లా పుల్ చేస్తాను పైకి పుల్ చేసి మొత్తం స్క్వీజ్ చేయాలి. మజిల్ని స్క్వీజ్ చేసి వదిలేటప్పుడు మెల్లగా వదలాల. మజిల్ మీద టెన్షన్ క్రియేట్ చేసుకుంటా.
ఇట్లయితే చేస్తే ఈ వేరియేషన్లో అయితే మజిల్ మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఈ వేరియేషన్లో మనకి మేజర్గా అయితే షార్ట్ హెడ్ అయితే టార్గెట్ అవుతుంది. షార్ట్ హెడ్ని టార్గెట్ చేసేటట్టు డిజైన్ చేసి మిషన్ని. అండ్ మనమైతే కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. చేసి మనం ఎట్లా పర్ఫామ్ చేయాలో చూడండి. చేసేసినాం. సేమ్ అదే పొజిషన్, అదే మూమెంట్, అదే పోస్చర్ కరెక్ట్ ఉంటే బరాబర్ మనకి ఏ మజిల్ హిట్ అవ్వాలో అది ఆ మజిల్ అయితే హిట్ అయిపోతుంది. కొంచెం లేపమన్నా మనోని ఫ్రేము అయితే చూడండి. మధ్యలో ఏదో గ్రీన్ లైన్ వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఎట్లా మొత్తం పంప్ అవుతుంది మజిల్, ఎట్లా వదులుతున్నా. వదిలేటప్పుడు నేనైతే మంచిగా కాన్సన్ట్రేషన్గా ఎక్స్టెండ్ చేస్తాను మజిల్ని. చూడండి, అసలు గుంజేటప్పుడు అయితే శ్వాస వదలండి. అండ్ వదిలేటప్పుడు అయితే మెల్లగా శ్వాస తీసుకోండి. తెలుసుగా ఇన్హేల్ ఎక్సెల్ టెక్నిక్. వెన్ యువర్ మజిల్ కాంట్రాక్టింగ్ యూ కెన్ ఎక్సెల్, అండ్ యువర్ మజిల్ ఎక్స్టెండింగ్ యూ కెన్ మూవ్ టు ఇన్హేల్. అంత ఇంగ్లీష్ రాకుండా ఏదో ఇచ్చి పడేస్తాను ఇంగ్లీష్లో. అయితే ఇదైతే మూమెంట్ ట్రై చేసేయండి మీరైతే. ఏమేమి మాట్లాడినారా అయ్యా, అసలు ఇప్పుడు మాట్లాడదామంటే అసలు ఏం గుర్తుకు రావట్లే. అప్పటికప్పుడు అసలు వర్కౌట్ చేసుకుంటా మాట్లాడేటి అసలు మస్తు ఉంటాయి మాటలు, మస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పుడు. కానీ అసలు ఎప్పుడు ఏం మాట్లాడినో గుర్తుకు రావట్లే. ఇప్పుడు ఏమైనా మాట్లాడదామంటే గుర్తుకు రావట్లే. ఇట్లుంటుంది కథ మనతోని. అండ్ మనమైతే సెకండ్ సెట్ స్టార్ట్ చేసేసినాం. కొంచెం డ్రాప్ చేసినాం వెయిట్ని అయితే. అండ్ రెప్స్ ఎక్కువ తీయాలా. చూడండి అసలు మూమెంట్లో గుంజేటప్పుడు అయితే ఎట్లా అట్లా గుంజుతున్నా, కానీ వదిలేటప్పుడు అయితే మంచిగా కాన్సన్ట్రేషన్గా అయితే వదులుతున్నా మొత్తం. చూడండి అసలు మంచిగా మన బైసెప్లో పీక్ లుక్ రావాలంటే అసలు ఈ వేరియేషన్ అయితే మస్తు ఉంటుంది. బరాబర్ ట్రై చేయండి. ఇది కూడా నేను ఏమేమి ట్రై చేస్తానో అది మొత్తం అసలు నా మజిల్కి ద్వారా అసలు ఎట్లా పంప్ అవుతుంది. నేను వేస్ట్ వర్కౌట్ అయితే చేయను, వేస్ట్ వేరియేషన్స్. అసలు ఏ వేరియేషన్ కరెక్ట్ ఉంటుంది, అసలు మజిల్ ఎట్లా పంప్ అవుతుంది అదైతేనే ముట్టుకుంటా అట్లా. అయితే ఇందులో చూడండి అసలు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నా. బరాబర్ అయితే మీరు నెక్స్ట్ పర్ఫామ్ చేసేయండి. నెక్స్ట్ మీరు జిమ్కి పోయినప్పుడు బైసెప్ వర్కౌట్లో ఇదైతే ఒకటి యాడ్ చేసుకోండి వేరియేషన్. అండ్ ఇవి 3 సెట్స్ చేయండి. మంచిగా కంట్రోల్గా చేయండి. ఎక్కువ వెయిట్ వేసుకోకండి, టియర్ అవుతుంది మజిల్. రైట్, వి మూవ్ టు నెక్స్ట్ వేరియేషన్. ఈ వేరియేషన్ అయితే అసలు నా ఐడియానే కాదు. అసలు నెక్స్ట్ వేరియేషన్ ఇక అన్న చెప్తాడు. ఇందా చెప్పినా కదా, ఆ అన్న ఎంతను ఈ అన్న అంతే. అయితే బాయ్నే బోలా హై కర్నేకా తో కర్నేకా, ఈ అన్న చెప్పిండు ఇది వేరియేషన్ చేయి ఇట్లా బైసెప్లా అని. చేస్తాను నో అని అయితే చెప్పలేం. బరాబర్ ఆయన ఏమేమి చెప్తాడో అది బరాబర్ చేసుడే. అయితే ఎట్లా చేయాలో చెప్పిండు. మనమైతే పర్ఫామ్ చేస్తున్నాం డైరెక్ట్. ఏది చేసినా అసలు మంచిగా ఎక్స్టెండ్ అవ్వాలా, మంచిగా కాంట్రాక్ట్ అవ్వాలా మజిల్. ఎందులో అయినా నిలబడి కొట్టినా, పండుకొని కొట్టినా, ఎట్లా వంగబడి కొట్టినా, ఎట్లా కొట్టినా అయితే అది సంగతి. ఏ వేరియేషన్ చేసినా మొత్తం కరెక్ట్ కాంట్రాక్ట్ అవ్వాలా, కరెక్ట్ ఎక్స్టెండ్ అవ్వాలా. అట్లా వేస్తే బరాబర్ రిజల్ట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది మజిల్కి. అయితే మొత్తం అడ్జస్ట్ చేసేసిండు అన్న. ఎట్లా చేయాలో చెప్పేసిండు. డైరెక్ట్గా మన టర్న్ ఇప్పుడు చేసిడు. మనమైతే అట్లా చూసి పట్టేస్తాం ఎట్లా చేయాలో. మన అన్న అయితే ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తానా చెప్పేసిండు. లైట్గా వంగినా ఎట్లా చేయాలో చెప్పిండు. డైరెక్ట్ చెప్పినా కదా, మంచిగా కాంట్రాక్ట్ చేసి వదిలేటప్పుడు మంచిగా ఎక్స్టెండ్ చేయండి మజిల్ని అట్లా. ఇదైతే వేరియేషన్. ఇది కూడా మంచిగా పంప్ అయింది మజిల్. మీరైతే చూడొచ్చు. కొంచెం స్కిప్ చేసి చూపెట్టేస్తా ఎట్లా పంప్ అయిందో చూడండి మజిల్. ఈ సెకండ్ సెట్లో అయితే చూసుకోండి అసలు ఎట్లా పంప్ అవుతుందో మజిల్. ఈ వేరియేషన్లో కూడా అసలు మస్తు పంప్ అయింది చూడండి మీరైతే. ఈ వేరియేషన్ అయితే నాకు తెలిసి నేనైతే సజెస్ట్ చేయను. ఎట్లా అంటే ఇది అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బట్ బిగినర్స్ వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళు వంగబడి కొడతా అంటే అక్కడ బైసెప్ పంప్ అవ్వడేమో కానీ రిస్ట్ ముందు యాక్టివేట్ అవుతుంది. మొత్తం వెనక బ్యాక్ పెయిన్ వస్తుంది. నీస్ లాక్ చేస్తే అక్కడ నీస్ కాడ పెయిన్ రావటం, మొత్తం హైపరిలియా ఏదో ఉంటుంది, నా పేరు గుర్తుకు రావట్లే. అట్లా ఆ ప్రాసెస్ అయితే అయిపోతుంది. మొత్తం మెయిన్ మజిల్ టార్గెట్ అవ్వకుండా సెకండరీ మజిల్స్ అయితే టార్గెట్ అవుతాయి. బిగినర్స్ అయితే చేయకండి. ఇంటర్మీడియట్ వాళ్ళు, అడ్వాన్స్డ్ వాళ్ళు ట్రై చేయొచ్చు ఈ వేరియేషన్. అసలు చూడండి బైసెప్ ఎట్లా పంప్ అవుతుందో, అటు దగ్గరకు వచ్చి దూరం పోతుంది. ఇదైతే చేసేయండి. అండ్ వీల్ మూవ్ టు నెక్స్ట్ వేరియేషన్. అండ్ అందరైతే కామన్గా ఈ వేరియేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఇది చెప్పడం అంత అవసరం లేదు అనుకుంటానా. అట్లా నార్మల్గా స్టడీగా నిల్చొని అట్లా హ్యూమరస్ బోన్ అయితే కాన్స్టెంట్గా ఉంచి మన నార్మల్గా ఇట్లా వ్రిస్ట్ కాన్ నుంచి మన ఎల్బో ఉంది కదా అదైతే మూమెంట్ ఇవ్వాలి. ఇగో ఇట్లా డంబుల్ని లేపుతున్నా కదా అట్లా మొత్తం అసలు ఓవర్గా ఊగకుండా చేయండి. మంచిగా కాన్సన్ట్రేషన్గా చేయండి. ఇందులో అయితే మేజర్గా మంచిగా బైసెప్ బిల్డ్ అవుతుంది. ఆ బైసెప్లో షార్ట్ హెడ్ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ దీంతోపాటు హ్యామర్ కల్స్ కూడా చేసినాం అట్లా. ఇదైతే మన లాస్ట్ వేరియేషన్ బైసెప్లో. మంచిగా ట్రై చేసి మంచిగా బైసెప్ పంప్ చేసుకొని వెళ్ళిపోండి ఇంటికి. ఇట్లా 3 సెట్స్ కొట్టేయండి. మంచిగా అయితే బిల్డ్ చేసుకోండి. అండ్ నేను హ్యామర్ కల్స్ అయితే చూపెట్టేస్తా చూడండి. ఇది కూడా సేమ్ స్ట్రేట్గా లేపాలా, స్ట్రేట్గా వదలాలా మెల్లగా.
ఇదైతే మన బ్రోకాలి మజిల్ను లాంగ్ హెడ్ని అయితే ట్రైన్ చేస్తుంది. ట్రైన్ చేసుడు కాదు, ఆ మజిల్ పంప్ అవుతుంది మనం ట్రైన్ చేస్తే. ఇది కథ. అయితే ఈ రోజుకైతే ఇంతే గాయస్. చూద్దాం ఇంకేమైనా మాట్లాడతామేమో. అయితే ఐ హోప్ మీకు మంచిగా ఈ వర్కౌట్ వేరియేషన్స్ అయితే నచ్చినాయి అనుకుంటానా. మీరైతే నెక్స్ట్ టైం ట్రై చేయాలా బరాబర్. అయితే ఈ రోజుకైతే ఇంతే. అండ్ ఇంకా ఏమైనా మాట్లాడదాం అనుకుంటానా, బరాబర్ మాట్లాడతా. అయితే ఇప్పుడు అయితే ఆపేస్తాను. ఇవైతే మొత్తం వేరియేషన్స్, బ్యాక్లో మొత్తం 4 వేరియేషన్స్ ఎన్ని చేసినాం అంతే. 4 వేరియేషన్స్ చేసినాం. ఈ బైసెప్లో ఒక 1 2 3 4 మొత్తం ఇవి కూడా 4 వేరియేషన్స్ చేసినాం. ఇవైతే మీరు డైరెక్ట్ ట్రై చేసేయండి. రైట్ ఉంటానా. అండ్ మనమైతే కొద్దిసేపటి తర్వాత కలుద్దాం. సో గాయస్, దిస్ అవర్ బాడీ కండిషన్ ఆఫ్టర్ వర్కౌట్. రాత్రి అయిపోయింది మొత్తం. బ్యాక్ వర్కౌట్ అయిపోయింది, లైక్ బైసెప్ వర్కౌట్ అయిపోయింది. దిస్ ఇస్ అవర్ బ్యాక్ కండిషన్. ఎవరు లేడు వీడియో తీసేటోడు, మీరు చూసుకోవచ్చు వెనక. బల్కింగ్లో ఉన్నాం మనమైతే, కానీ బాగానే కనబడుతున్నాయి కట్స్. అండ్ ఇంకా కటింగ్ చేసి మొత్తం తగ్గించేస్తే డైరెక్ట్ కట్అవుట్ వేరే ఉంటుంది. కానీ పోవాలా 80 పోవాలా మనం. కరెంట్ ఇప్పుడు 62 61 ఉన్నాం. ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోలే, ఒక వారం అవుతుంది అనుకుంటా చెక్ చేసుకోక. కానీ డిఫరెన్స్ కనబడుతుంది, పెరిగింది మజిల్. అండ్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయినా అనుకుంటానా, చూసుకోవాలా. అండ్ 80 కొట్టేయాలా. లెట్ మీ షో మై బాడీ ఇన్ మై డ్రెస్సింగ్ టేబుల్. ఇది బాడీ కండిషన్ మొత్తం. దిస్ ట్రైసెప్ అండ్ బైసెప్. కరెక్ట్ మనకి రూమ్ కూడా లేదు కరెక్ట్ సెటప్ చేసుకుందామంటే. ఇది కథ. మొత్తం కట్ చేసి యాబ్స్ ఎత్తే బాడకు దూరిండు. ఏయ్ చల్. వర్కౌట్ అయిపోయాక చికెన్ తెచ్చుకున్నా, మమ్మీ వండేసింది. ఆ వాసన చూసి మెల్లగా ఎక్కుతాండు. క్యాబే చల్ బహార్ చల్. అప్పటికి రావద్దని ఇది వేసేసిన, కానీ మెల్లగా తెచ్చుకొని వచ్చింది చూడు. చల్ బహార్ చల్. మళ్ళీ నేను తినేటప్పుడు వానికి 2-3 ముక్కలు ఎత్తా, కానీ వానికి సరిపోవు. వాడు తినడానికి పుట్టనికి తింటా. తినడానికి బతకడానికి తినడానికి బతుకుతాడు. దిస్ అవర్ బాడీ కండిషన్. అండ్ గైస్, ఐ హోప్ మీకు మంచిగా అనిపించింది అనుకుంటానా. అండ్ ఇంకా మాట్లాడేది ఉంది, తర్వాత మాట్లాడదాం. घी क्या पूरा काला है? गाढ़ा जगह. हाय ब्रो. अरे तेरे लिए एक बोन. चिकन, राइस, आलू कर्री, घी. बड़ा किधर का? परेशान हो जाता है तो कुछ नहीं डालते बार. मेरे कुछ नहीं बस होते रहते, क्या डालना? हाँ क्या रे, हाथ चाट के क्या करता रे? उतर. ఇప్పుడే వీడియో ఎడిట్ చేసిన. అండ్ కొంచెం ఇన్కంప్లీట్ ఉండే. అసలు మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చినా కదా, ఎట్లానో ఇన్కంప్లీట్ ఉండే. ఎట్లా అంటే ఇప్పుడు మనం లాట్స్ వర్కౌట్ చేస్తాం కదా, లాట్స్ వర్కౌట్లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. కుప్పలు ఉన్నాయి. ఒకడు వచ్చి అజ్జేయమంటాడు, ఒకడు వచ్చి ఇజ్జేయమంటాడు. మొత్తం అయితే ఇది ఉంటుంది కదా. మొత్తం ట్రై చేయండి. అసలు ఎట్లా అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ట్రై చేయకండి, కానీ కొన్ని ట్రై చేయండి. కొన్ని ట్రై చేసినాక మీకు ఏదైతే సెట్ అవుతుంది, అసలు ఎందులో మంచిగా మీ మజిల్స్ పంప్ అవుతున్నాయి, అండ్ ఏది కంఫర్ట్ ఉంది, అందులో ఏమి ఇంజురీస్ కాకుండా అసలు ఏది పర్ఫామ్ చేయగలుగుతారు, మొత్తం పర్ఫెక్ట్గా చూసుకోండి. హారిజాంటల్లో ఒక 2 పుల్స్, వర్టికల్గా 2 పుల్స్, 4 వేరియేషన్స్ ఖతం. నేను ఈ వేరియేషన్లో చూపెట్టినా కదా, 2 వేరియేషన్స్ ఏమో హారిజాంటల్లో చేసిన, అండ్ 2 వేరియేషన్స్ ఏమో వర్టికల్గా చేసిన. ఇట్లా నాకు అవి సెట్ అయితే నేను అవి చేసిన. అండ్ వేరేటోళ్ళు అసలు ఏమైనా వర్కౌట్స్ ఏమైనా చెప్పినా నేను ట్రై చేయగలుగుతా. తెలుగు మాట్లాడు రాట్లే, నాకు రాదు యాక్చువల్గా తెలుగు మాట్లాడు, కానీ ట్రై చేస్తాను. అయితే అట్లా కథ. హారిజాంటల్గా వర్టికల్గా మీకు ఏదైతే సెట్ అయితే అవి ట్రై చేయండి.
నేను చెప్పిన కదా బెండ్ ఓవర్ నాకు బార్బెల్ బెండ్ ఓవర్ నాకు సెట్ అవుతుంది, నేను చేయగలుగుతా. అండ్ కొంతమంది స్టెబిలిటీ ఉండదు అండ్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అండ్ నీస్ పెయిన్ వస్తూ ఉంటుంది. అది చేసే పద్ధతి ఫామ్ రాంగ్ ఉందేమో అది చూసుకోండి. ఆ ఫామ్ రైట్ ఉన్నా అందులో మీకు మజిల్స్ యాక్టివేట్ కావట్లే, వేరే వేరే మజిల్స్ యాక్టివేట్ అవుతానంటే యూ కెన్ మూవ్ టు నెక్స్ట్ వేరియేషన్. అట్లా ఏదైతే సెట్ అవుతుందో అది చూసుకోండి. చెప్పినా కదా ఏ మజిల్ ఫామ్ చేసినా కాంట్రాక్ట్ అవ్వాలా, ఎక్స్టెండ్ అవ్వాలా, ఇది మెయిన్ మోటివ్. అయితే మీరు బరాబర్ ట్రై చేయండి. అతి యాట్గా తింటే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటాను అండ్ ఇన్ఫర్మేటివ్ ఉందా అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే, ఏమైనా దేని గురించి అసలు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయవచ్చు అండ్ ఇన్స్టాలో మెసేజ్ చేయవచ్చు. ఇన్స్టా అయితే నేను పక్కకి ఇట్లా స్క్రోల్ చేస్తాను, స్క్రీన్ షాట్ చూసుకోండి. ఇక్కడైతే మనం అయితే యాక్టివేట్ ఉంటాం అండ్ ఫాలో అయిపోండి. లిటరల్లీ చెప్తాను కదా, నాకు తెలుగు అయితే మాట్లాడు రాదు, నత్తే వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ముస్లిం కాబట్టి నాకు హిందీ మంచిగా వస్తుంది మాట్లాడు. అయితే ఇది కథ. ఈ రోజుకైతే ఇంతే. బాయ్ బాయ్ గాయ్స్. ఇప్పటివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసి తొందరగా కొంచెం రీచ్ తెవ్వండి గాయ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ జిమ్ ఫీజు కట్టడానికి కొంచెం అటు ఇటు అవుతుంది. మంచిగా బాడీ తీయాలా, డైట్కి తీయాలా, డబ్బులు అంటే కొంచెం కష్టం అవుతుంది. మంచిగా ఏమైనా యూట్యూబ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తే డైరెక్ట్ తీసుకోవాలా. అండ్ గివ్ అవేస్ ప్లాన్ చేద్దాం. నేనైతే మర్చిపోను, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బరాబర్. ఎవరెవరు యాక్టివేట్ ఉంటారో అసలు నేను పెట్టే పోస్టులకు ఎవడెవడు రియాక్ట్ అవుతానో మొత్తం గుర్తుంచుకుంటాను. అండ్ ఎవడెవడు స్కిప్ చేస్తాడు, ఎవడో దొంగేషాలు ఎత్తాడు, అది కూడా మంచిగా గుర్తుంచుకుంటాను. వన్ డే గుర్తుకొస్తాయి అండ్ ఒకరోజు దిద్దాం బరాబర్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని అయితే అసలు మర్చిపోను బరాబర్. ప్రజెంట్ అయితే నాకు రెవెన్యూ రావట్లే అండ్ రెవెన్యూ రావాలా మీరు అనుకుంటే తొందరగా అయిపోతుంది. రైట్, ఇప్పటివరకు ఎవరైతే చూసిల్లో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. నేను పెట్టే వీడియోస్ ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అయితే ఇంతే గాయ్స్, ఇట్లా ఫాలో అయిపోండి మనం చేసే వీడియోస్ని అయితే. రైట్.